నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. జింబాబ్వే పర్యటనలో భాగంగా హరారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయిస్తూ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయానికి యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ప్రధాన కారణంగా నిలవగా, కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ తన నాయకత్వంలో తొలి విజయాన్ని అందుకొని అభిమానుల విశ్వాసాన్ని పెంచాడు. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యం సాధించడమే కాకుండా ఇటీవల వరుస ఓటములతో నిరాశలో ఉన్న జట్టుకు కొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకువచ్చింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో భారత బౌలర్లు తొలి ఓవర్ నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్ తో జింబాబ్వే బ్యాటర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. తొలి వికెట్ త్వరగానే పడగా, అనంతరం వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన జింబాబ్వే ఒక దశలో 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత పేసర్లు వేగం, లైన్ అండ్ లెంగ్త్ తో ఆకట్టుకోగా, స్పిన్నర్లు కూడా మధ్య ఓవర్లలో పరుగులకు పూర్తిగా కళ్లెం వేశారు. వెస్లీ మతెవెరె మాత్రం ఓ వైపు నిలబడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతడు 39 పరుగులు చేయగా, మరుమాని 27 పరుగులు, రయాన్ బట్ 26 పరుగులతో కొంత ప్రతిఘటన చూపించారు. అయితే భారత బౌలర్లు చివరి వరకు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ జింబాబ్వేను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున మయాంక్, ప్రిన్స్ తలో 2 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ ను దెబ్బతీయగా, మిగతా బౌలర్లు కూడా పరుగులు నియంత్రిస్తూ అద్భుత సహకారం అందించారు. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. అయితే మరో ఎండ్లో ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం పూర్తిగా భిన్నమైన ఆట తీరును ప్రదర్శించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన అతడు జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. ఫాస్ట్ బౌలర్లను ఫుల్ షాట్లతో, స్పిన్నర్ ను లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్ మీదుగా భారీ సిక్సర్లతో చితక్కొట్టాడు. గ్యాప్లు కనిపించిన ప్రతిసారి అద్భుతమైన కవర్ డ్రైవ్లు, స్క్వేర్ కట్లు ఆడుతూ మైదానం నలువైపులా పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మ్యాచ్ ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు బాది మొత్తం 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడు క్రీజ్ లో ఉన్నంతసేపు జింబాబ్వే బౌలర్లకు ఎలాంటి ప్రణాళిక పనిచేయలేదు. వైభవ్ దూకుడుతో భారత డగౌట్ లో ఆత్మవిశ్వాసం పెరగ్గా, ప్రత్యర్థి జట్టులో నిరాశ స్పష్టంగా కనిపించింది. వైభవ్ అవుట్ అయిన తర్వాత కూడా భారత్ ఎక్కడా ఒత్తిడిలోకి లోను కాలేదు. అనుభవజ్ఞుడైన ఇషాన్ కిషన్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. అవసరమైన సమయంలో సింగిల్స్ తీస్తూ చెడు బంతులను బౌండరీలకు పంపిస్తూ 35 పరుగులతో జట్టును విజయానికి చేరువ చేశాడు. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ప్రశాంతంగా ఆడుతూ ఎలాంటి తొందర పడకుండా ఇన్నింగ్స్ ను నిర్మించాడు. 28 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇద్దరు కలిసి భాగస్వామ్యాన్ని నిర్మించడం వల్ల మ్యాచ్ చివరి వరకు భారత్ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. చివరకు భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల సమిష్టి ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. కొత్త బంతితో వికెట్లు తీయడం, మధ్య ఓవర్లలో పరుగులను నియంత్రించడం, చివర్లో ప్రత్యర్థిని పెద్ద స్కోర్ చేయకుండా అడ్డుకోవడం వంటి అంశాల్లో ప్రతి బౌలర్ తన వంతు పాత్ర పోషించాడు. ఫీల్డింగ్ లో కూడా భారత్ చురుకుదనాన్ని ప్రదర్శించింది. కీలక క్యాచ్లు అందుకోవడం, బౌండరీలను అడ్డుకోవడం, రన్అట్ అవకాశాలను సృష్టించడం వంటి విషయాల్లో జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్ లో వైభవ్ సూర్యవంశీ పేలుడు ఇన్నింగ్స్ మ్యాచ్ కు అసలు మలుపును తీసుకురాగా, ఇషాన్ కిషన్ అనుభవం, శ్రేయస్ అయ్యర్ స్థిరమైన ఆట విజయాన్ని మరింత సులభం చేశాయి. ముఖ్యంగా ఇటీవల కెప్టెన్ గా విమర్శలు ఎదుర్కొంటున్న శ్రేయస్ అయ్యర్ కు ఈ విజయం ఎంతో కీలకంగా మారింది. అతని నాయకత్వంలో జట్టు ప్రశాంతంగా, సమన్వయంతో ఆడటం అభిమానులకు కొత్త ఆశలు కలిగించింది. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా ఆటగాళ్లను సమర్థంగా ఉపయోగించుకోవడం, బౌలర్ల మార్పులు సరిగ్గా చేయడం, ఫీల్డ్ సెట్టింగ్ లో తెలివిగా వ్యవహరించడం ద్వారా అతడు తన నాయకత్వ సామర్థ్యాన్ని చాటుకున్నాడు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అసాధారణ ప్రతిభను నిరూపించాడు. పేలవమైన ఆరంభాన్ని ఒక్క ఇన్నింగ్స్ తో మరిపిస్తూ భవిష్యత్తులో భారత టాప్ ఆర్డర్ లో తాను కీలక ఆటగాడిగా ఎదగగలననే సంకేతాలను ఇచ్చాడు. అతడి నిర్భయమైన బ్యాటింగ్ శైలి, భారీ షాట్లు ఆడే సామర్థ్యం, పరిస్థితులకు తగ్గట్టు ఆటను మార్చుకునే నైపుణ్యం సెలెక్టర్లను కూడా ఆకట్టుకునేలా కనిపించింది.
ఈ విజయంతో భారత డ్రెస్సింగ్ రూమ్ లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. సిరీస్ లో ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉండడంతో ఇదే జోరును కొనసాగించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మ్యాచ్ లో చూపిన సమిష్టి ప్రదర్శనను మిగిలిన మ్యాచ్ల్లో కూడా కొనసాగిస్తే భారత్ కు సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.